పెళ్ళంటే నూరేళ్ల పంట. జీవితంలో ఒకే ఒక్కసారి చేసుకునే అరుదైన ఘట్టం. ఆర్థిక స్తోమతను బట్టి పెళ్లి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలో మాత్రం ఒక యువ జంట రొటీన్కు భిన్నంగా పెళ్లి వేడుకలను చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 100 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రీ వెడ్డింగ్ షూట్కు శ్రీకారం చుట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీకి చెందిన ఫేమస్ మ్యూజిషియన్ శ్యామ్ జాదూగర్ తనయుడు డాక్టర్ మోహిత్తో బండారు లంకకు చెందిన ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సాయి సీతతో వివాహం కుదిరింది. అయితే మోహిత్ కుటుంబీకులంతా మ్యూజిషియన్స్ కావడంతో తాను చేసుకునే భార్యకి కూడా ఇంద్రజాలంలో శిక్షణ ఇచ్చారు. కాగా డాక్టర్ మోహిత్, డాక్టర్ సాయి సీత మార్చి 12న ఒకటి కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం డిసెంబర్ 6వ తేదీన అయింది. అయితే వివాహ తేదీ మార్చి 12 వరకు 100 రోజులు ఉన్నాయి. దాంతో ఆ 100 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు కాబోయే దంపతులు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన ర్యాలీలు, వైద్య శిబిరాలు, పేదలకు ఆహార పొట్లాలు, దుస్తులు, పేద చిన్నారులకు విద్యా సామాగ్రి వంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని ప్రీ వెడ్డింగ్ షూట్ గా చిత్రీకరించుకుంటున్నారు. నేను డాక్టర్ చింతా మోహిత్, మా ఫాదర్ డాక్టర్ శ్యామ్ జాదూగర్. మా ఫ్యామిలీ అందరూ మ్యూజిషియన్స్. మా ఫ్యామిలీ మ్యాజిక్ ఫ్యామిలీ అంటుంటారు. నాకు రీసెంట్ గా మ్యారేజ్ సెట్ అయింది. డిసెంబర్ 6th నా మ్యారేజ్ సెట్ అయింది. మార్చ్ 12th నా మ్యారేజ్. సో ఈ మధ్యలో 100 days మ్యారేజ్ సెలబ్రేషన్స్ మేము మా మ్యాజిక్ అనే ఆర్ట్ ని ఉపయోగించుకుని సోషల్ అవేర్నెస్ కి మేము ఉపయోగపడేలా మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దీనికి జనరల్ గా నా కాబోయే భార్య అయినటువంటి డాక్టర్ సీత కూడా దీంట్లో మ్యాజిక్ నేర్చుకుని మాతో పాటు ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తో తను కూడా పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము జనరల్ గా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లైండ్ ఫోల్డ్ ర్యాలీస్ మేము కండక్ట్ చేయడం జరిగింది. అలాగే మన రోడ్ సేఫ్టీ రూల్స్ మీద, అలాగే మెయిన్ గా పబ్లిక్ కి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంలో తీసుకుని దాని మీద మేము స్ట్రెస్ చేసి మేము ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అలాగే ఈ హెల్త్, ఎడ్యుకేషన్, ఫుడ్, ఈ బేసిక్ థింగ్స్ మీద కూడా మేము బేస్ చేసుకుని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కానీ, అలాగే హెల్త్ క్యాంప్స్ కానీ అలాంటివన్నీ మేము పెట్టడం జరిగింది. నా పేరు సాయి సీత, మాది బండారు లంక. నేను ఫిజియోథెరపిస్ట్గా సేవలు అందిస్తున్నాను. నా కాబోయే భర్త మోహిత్ గారి దగ్గర మా అత్తయ్య గారు, మావయ్య గారు, మా అమ్మ, నాన్నగారు మరియు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేను మ్యాజిక్లో శిక్షణ పొందాను. దీని ద్వారా సమాజ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మార్చి 12న మా వివాహం సందర్భంగా 100 రోజుల సేవా కార్యక్రమాలు మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాము. మా పెళ్లిని ఇలా వినూత్నంగా సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇంత సేవా దృక్పథం ఉన్న కుటుంబంలోకి కోడలిగా వెళ్ళడానికి చాలా ఆనందంగా ఉంది. మా వివాహం అయిన తర్వాత కూడా ఈ సేవా కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇక బంధువులను పెళ్లికి ఊరికే ఆహ్వానించటం లేదు. పెళ్లి కార్డుతో పాటు ఒక మొక్కను అందజేస్తూ వివాహ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. దీని ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందిస్తున్నారు. పెళ్లిళ్లు అంటే భారీ ఖర్చులు పెట్టి అంగరంగ వైభవంగా చేసుకోవడమే కాదు, ఇలా సమాజానికి ఉపయోగపడేలా చేసుకోవచ్చని నిరూపిస్తోన్న ఈ కాబోయే జంటను అందరూ ప్రశంసిస్తున్నారు. డాక్టర్ కమ్ ఈ మెజిషియన్ జంటకు కాంగ్రెస్ చెప్తున్నారు.